బాబుకి జగన్కి పరిపాలనలో తేడా ఏంటంటే జగన్ ఏమో అధికార యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి అని వాళ్ళకు వదిలేస్తాడు. చంద్రబాబు కూడా పని అధికారులతోనే చేయిస్తారు. కాకపోతే ఆ అధికారులకి తను చెప్పినట్టుగా ఒక సమీక్ష చేయడం జరుగుతుంది. జగన్ టైంలో అలాంటి సమీక్షలు లిమిటెడ్గా ఉంటాయి. అధికారులు ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటారు. కాకపోతే అది కవరేజ్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారు తాజాగా ఓ సమీక్ష వివిధ శాఖలు, అటు రెవెన్యూ శాఖ, ఇటు పక్కన హెల్త్ శాఖ, మున్సిపల్ శాఖలు వీళ్ళందరితో కూర్చొని ఎండాకాలం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికక్కడ నీళ్ళ కోసం చాలా చిన్న అమౌంటే, ఓ 40 కోట్ల రూపాయలు పల్లెటూళ్ళకి, ఒక 40 కోట్ల రూపాయలు పట్టణాలకి మంచినీటి ఎద్దడి నివారణకి. దేనికి పనికి వస్తాయి? ఇప్పుడు అకస్మాత్తుగా ఎవరన్నా పంపులు కడతారా? ఇవాళకి ఇవాళ ఏమన్నా బోర్లు వేస్తారా? లేకపోతే ఇవాళకి ఇవాళ ఏమన్నా వాటర్ ట్యాంకులు కడతారా? కాదు. కాకపోతే ఎక్కడైతే రెగ్యులర్గా నీళ్ళు వస్తూ ఉన్నట్టుండి నీళ్ళు ఆగిపోతాయో ఆ ఏరియాలకి వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇప్పించాలి. అట్లాగే ఈ జంతువులకి నీళ్ల తొట్లు కట్టమని చెప్పి ఆదేశించారు. అంటే రోడ్ల మీద తిరిగే జంతువులకి వాటి కోసం నీళ్ల తొట్లు కట్టమని. యాక్చువల్గా ఎప్పుడు చేయాలి? ఇప్పుడు తొట్లకు సంబంధించిన ఆర్డర్లు ఆయన వేస్తే ఎప్పటికి పూర్తవ్వాలి? ప్రభుత్వాల రూల్స్ ప్రకారం ఇవన్నీ సెట్ చేసుకునేందుకు ఇంకో నెల 2 నెలలు, అది అయ్యేటప్పటికి ఎండాకాలం అయిపోతుంది. అప్పుడు ఆ తొట్లు కట్టుకుని ఏం చేయాలి? కానీ ఇదంతా ఆయన సమీక్షించారు, ఇవన్నీ ఆదేశాలు ఇచ్చారు. నీళ్ళకి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. ఖచ్చితంగా ఒక ఆస్పెక్ట్ బాగుంటుంది దీనివల్ల. ఏంటంటే ఈ కట్టేవి ఇవన్నీ ఇక నిదానంగా అది జరుగుతూ ఉంటాయి అంతే. బట్ ముందైతే ముఖ్యమంత్రే సీరియస్గా ఉన్నారు అన్నటువంటి ఫీలింగ్ కారణంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయొచ్చు. ఏమయ్యా మా ఏరియాలో ఆ కాలనీలో నీళ్లు రావట్లేదట, ఏం ట్యాంకర్లు ఎందుకు వెళ్ళట్లేదు? ఈ ఏరియాలో నీళ్ళకి సంబంధించి బాగా ఇబ్బంది పడుతున్నట్ట, ఎందుకు చేయట్లేదు? డబ్బులు లేవంటే మొన్నే కదా బాబు గారు ఇచ్చారు. ఈ ముక్క అడగడానికి హక్కు ప్రజాప్రతినిధికి అవుతుంది. అది చంద్రబాబు గారు తన సొంత కూటమి ఎమ్మెల్యేలకు ఇచ్చిన గిఫ్ట్. అలాంటిది జగన్ చేయలేకపోవడం ఆయన మైనస్.